Welcome to Easy Maths Tricks channel. So, reasoning tricks. Okay. So, find the missing number. సో ఈ మెథడ్ ఏంటో చూద్దాం చూడండి. 2, 7, 12, 11 ఇది ఫైండ్ అవుట్ చేయవలసిన వాల్యూ. సో 22, 16, 4, 48. చూడండి ఏం చేస్తే వస్తుందో చూద్దాం. సో దీన్ని స్క్వేర్ చేయండి. 2 స్క్వేర్ 7 స్క్వేర్ రావట్లేదు. యాడింగ్ చేసినా కూడా రావట్లేదు. ఓకే. సో మైనస్ చేసినా కూడా రావట్లేదు. ఓకేనా. సో అట్లా చూసుకోవాలి. ఓకే. ఏం చేద్దామంటే చూడండి జాగ్రత్తగాను. సో ఫస్ట్ ఈ లాస్ట్ నెంబర్ చూడండి 12 కదా. 12 ప్లస్ 2 చేయండి 14. ఓకే. సో 14 బై ఈ 2 చేయండి 14 బై 2 చూడండి 7 సరిపోయింది సెకండ్ వాల్యూ. ఓకేనా. సో నెక్స్ట్ వన్ చూద్దాం. థర్డ్ వన్ చూడండి 48 ప్లస్ 16. సో చూడండి 48 ప్లస్ 16 అంటే 64. సో 64 బై ఎంత 16 కదా ఫస్ట్ నెంబర్. సో 16 4 జార్ 64 కదా. సో 4 సరిపోయింది కదా. సో సెకండ్ వన్ ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయవలసిన వాల్యూ ఏంటి సెకండ్ వన్. సో సెకండ్ వన్ చూడండి 22 ప్లస్ 11 ఎంత వస్తుంది 33. ఓకేనా. 33 బై 11. సో 11 3 జార్ 33 కదా. ఓకేనా. సో 3 ఈజ్ ద ఆన్సర్. సో మిస్సింగ్ నెంబర్ ఏమవుతుంది 3. ఓకే. సో అర్థమైందా. ఒకసారి చూడండి డౌట్ ఏమైనా ఉంటే క్లియర్ అవుతుంది. ఫస్ట్ మనం చేయవలసింది ఏంటంటే 12 ఈ ప్లస్ ఈ 2 యాడ్ చేసాం. సో యాడింగ్ వాల్యూ వచ్చిన వాల్యూకి బై 2 చేసాం. ఈ ఫస్ట్ వాల్యూతో బై చేసాం డివైడ్ చేసాం. ఓకేనా. సో 12 ప్లస్ 2 14. 14 బై 2 7. ఓకే సరిపోయింది కదా. సో నెక్స్ట్ 22 ప్లస్ 11 అంటే 33. 33 బై మనకి ఏం కావాలి 11. సో 3 ఆన్సర్. ఓకేనా. సో థర్డ్ వన్ కూడా సరిపోయింది చూడండి చెక్ చేయండి ఒకసారి. 48 ప్లస్ 16 అంటే 64. సో 64 బై 16. 16 4 జార్ 64 కదా. సో 4 ఆన్సర్. ఓకేనా. సో మిస్సింగ్ నెంబర్ ఏంటి 3. ఓకేనా. ఇది ఆన్సర్. సో అర్థమైందా. ఓకే. సో నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. సో 5, 8, 35, 9, 4, 27, 15 ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో 75. ఓకేనా. సో సేమ్ మెథడ్ చెప్పాను కదా. 35 ప్లస్ 5 చేయండి. 35 ప్లస్ 5 సో 40. 40 బై ఎంత ఫస్ట్ వాల్యూ 5. సో 8 ఈజ్ ద ఆన్సర్. చూడండి సరిపోయింది ఫస్ట్ వన్. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి 27 ప్లస్ 9 అంటే ఎంత 36. ఓకే. 36 బై 9 కావాలి. సో 36 బై 9 అంటే 4 కదా. చూడండి సరిపోయింది వాల్యూ. సో ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి జాగ్రత్తగాను. సో 75 ప్లస్ 15 ఓకే ఎంత 90. 90 బై 15. సో 15 ఎంత వస్తుంది 15 6 జార్ 90 కదా. ఓకేనా. ఓకే. సో అర్థమైందా. ఓకేనా. 15 6 జార్ 90. సో 6 ఈజ్ ద ఆన్సర్. ఓకే అర్థమైందా. ఓకేనా. సో అర్థమైంది కదా. సో ఇట్లాగా మనం ఏమి ఇచ్చారో చూసి దాన్ని బట్టి మనం ఏం చేస్తే వస్తుందో సెకండ్ వాల్యూ నెక్స్ట్ వాల్యూ అని ఫైండ్ అవుట్ చేయాలి జాగ్రత్తగా. ఓకేనా. సో మల్టిప్లికేషనా డివిజనా యాడింగా సబ్ట్రాక్టింగా అనేది చూడాలి. ఓకే. ఓకే. సో నెక్స్ట్ మెథడ్ చూద్దాం. చూడండి వేరే మెథడ్ ఇది ఒకసారి చూడండి. సో 3, 5, 2, 11, 14, 17, 118, 191. సో ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా. సో ఏం చేస్తే వస్తుంది చూడండి. ఫస్ట్ కాలం 3 స్క్వేర్ చేయండి 9, 11 స్క్వేర్ చేయండి 121. సో సరిపోదు. ఓకే. సో ఏం చేస్తారంటే చూడండి ఒకసారి. ఫస్ట్ 11 స్క్వేర్ చేయండి ఎంత 121. ఈ మైనస్ 3 చేయండి 121 మైనస్ 3. ఓకేనా. సో ఎంత వస్తుంది 118. చూడండి సరిపోయిందా ఫస్ట్ వన్ ఫస్ట్ కాలంలో. చూడండి నెక్స్ట్ సెకండ్ వన్ 14 స్క్వేర్ చేయండి. ఓకే. చూడండి 14 స్క్వేర్ కదా అంటే ఎంత 196. 196 మైనస్ 5
ఓకే 191 చూడండి సరిపోయింది సెకండ్ వన్. సో థర్డ్ వన్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూ. సో 17 స్క్వేర్ చూడండి 17 స్క్వేర్ అంటే ఎంత 289. ఓకే సో మనం తీయవలసిన వాల్యూ ఎంత 2 తీయాలి అంటే 287 ఈజ్ ద ఆన్సర్. ఓకేనా సో అర్థమైందా 287 ఈజ్ ద ఆన్సర్. సో మనం ఫైండ్ అవుట్ చేయవలసిన ఆన్సర్ ఏంటి 287. సో ఫస్ట్ ఏం చేయాలో ఒకసారి చూడండి ఓకేనా. సో ఈ రీజనింగ్ ట్రిక్స్ ఏంటంటే కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. మీరు వాల్యూస్ ఏమి ఇచ్చారో చూసి ఏం చేస్తే వస్తుందో ఒకసారి ఆలోచించాలి మైండ్లో. ఒకసారి ఆలోచించి అప్పుడు దాన్ని బట్టి ఏం చేయాలో తెలుస్తుంది. ఓకేనా ఓకే సో 11 స్క్వేర్ చేసాం -3 చేసాం. సో ఈ వాల్యూ వచ్చింది. సో సేమ్ సెకండ్ వాల్యూ కూడా చెక్ చేసుకోవాలి ఒకసారి వచ్చిందో లేదో. సో 14 స్క్వేర్ చేసాం -5. ఓకే నెక్స్ట్ 17 స్క్వేర్ -2. ఓకేనా 287 ఈజ్ ద ఆన్సర్. ఓకే అర్థమైందా. ఓకే సో నెక్స్ట్ ఓకే సో 113 168 315 ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా 8 18 316. సో ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. మీ ఆన్సర్ కామెంట్ చేయండి సేమ్ మెథడ్. ఓకేనా ఓకే సేమ్ మెథడ్ 13 స్క్వేర్ చేసి -1 చేయండి ఇది వస్తుంది. నెక్స్ట్ 15 స్క్వేర్ చేసి -3 చేయండి ఈ వాల్యూ వస్తుంది. 18 స్క్వేర్ 8 ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే ఆన్సర్ కామెంట్ చేయండి. ఓకేనా సో నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే థ్యాంక్ యూ. సో మళ్ళీ నెక్స్ట్ ట్రిక్స్తో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకేనా.